ఈ రోజు హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎప్పటి నుంచి పెట్టున్నారు, అసలు ఎంతమంది హ్యాండ్ మేడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెడుతున్నారు, అవన్నీ తెలుసుకుందాం. అసలు ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి పెట్టడం మొదలు పెట్టారు అనేది కూడా తెలుసుకుందాం. సరేనా? ఇప్పుడు దాకా ఈ రోజు కాకుండా ఈ మధ్యన అంతా ఎలా జరిగింది మీ బిజినెస్? ఓకే, మంచిగా జరిగింది. నిన్నటి వరకు అయితే, ఈ రోజు అయితే ఏమీ లేదు. అన్ని ఇయర్స్ కొంచెం వరకు అయితే అయ్యింది, కానీ ఇక ముందు అవుతుంది కాంతి, అది మన చేతుల్లో లేదు. అది అంతే. ఇదైతే కట్ చేసుకోరు మీరు. ఉంది కదా, పబ్లిక్ తక్కువ ఉంది. అయోధ్య ప్రయాగ్రాజ్ లో పబ్లిక్ ఎక్కువ ఉంది కదా, జనాలు అక్కడ ఉంది, అక్కడ లేరు మేడం. ఓకే, అందరూ ప్రయాగ్రాజ్ కి వెళ్ళారు, సో అందుకని ఇక్కడ జనాలు దగ్గర అంటారా? 90% తెలంగాణ పబ్లిక్ తక్కువ ఉంది. ये आपकी दुकान है? हाँ, हमारी दुकान है। ये दुपट्टे रहते 350 को आता। 350 है? हाँ, ये तो अच्छे है। हैंडमेड है? हैंडमेड 350 होता है। किसी के एक ही सेल रहता, देखिए इसका से कब से हुआ है? एक महीने से। वाओ, देखिए ये दुपट्टा अच्छा है जी। आपकी तो बहुत अच्छे है। कब से यहाँ रहते हैं? 10 years। 10। आप आपके पापा? हाँ हाँ। ओके ओके। आपका दुपट्टा भी अच्छा है। हाँ, बिजनेस अच्छा चल रहा है क्या? अच्छा अच्छे। आपका नाम क्या है? एकता। 350। 350? यस। 300? नहीं, 300 नहीं। ठीक है, आपका बिजनेस भी अच्छा चल भी होता है। ठीक है, आपका नाम क्या है? एकता। एकता, एकता, वेरी नाइस नेम, एकता। थैंक यू। 300। హలో అండి, నమస్తే మేడం. ఈ ఎగ్జిబిషన్ ఎన్నేళ్ళగా జరుగుతుందండి? ప్రతి ఇయర్ అవుతుంది. మీరు ఎన్నేళ్ళగా ఇక్కడికి వస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ లోకల్ మేము ఉంటాం. సామాన్ మాత్రం రాజస్థాన్ నుంచి వస్తాం. రాజస్థాన్, గుజరాత్. హ్యాండ్లూమ్. హ్యాండ్మేడా? హ్యాండ్మేడా ఇవన్నీ? అది హ్యాండ్లూమ్ బ్యాగ్ మేడం. ఎంత పడుతుందండి ఒక్కొక్కటి? 550 ఉంటుంది మేడం. 550, 650, 250. ఇక్కడ మీకు వ్యాపారం బాగా నడుస్తుందా బిజినెస్? ఈసారి తక్కువ ఉంది మేడం, మాకు ముందు కదా తక్కువ ఉంది. రోజు వారి కంటే ఈ రోజు ఎక్కువ మంది వచ్చారనుకుంటున్నారా? ఈ రోజు తక్కువ ఉంది మేడం, వచ్చారు. అదేంటి, ఈ రోజు లాస్ట్ శనివారం కదా, ఐ మీన్ లాస్ట్ సాటర్డే కదా? ఉంది మేడం, ఈ రోజు వచ్చారు పబ్లిక్ కొద్దిగా. మామూలు టైంలో తక్కువ, ఎందుకు మాకు ముందు అని రాలేదు. 550 మేడం, మాకు ముందు కదా పబ్లిక్ తక్కువ ఉంది. అయోధ్య ప్రయాగ్రాజ్ లో పబ్లిక్ ఎక్కువ ఉంది కదా, జనాలు అక్కడ ఉంది, అక్కడ లేరు మేడం. ఓకే, అందరూ ప్రయాగ్రాజ్ కి వెళ్ళారు, సో అందుకని ఇక్కడ జనాల దగ్గర అంటారా? 90% తెలంగాణ పబ్లిక్ తక్కువ ఉంది. ఆల్ సీజన్ అంటే అన్ సీజన్ ఎక్కువ ఉంటాయి, బాకీ సీజన్లు ఉంటాయి, ఈ సీజన్ తక్కువ ఉంది.
ఈ ఇయర్ మాత్రమే చాలా తక్కువ మంది జనాభా వచ్చినారంట. ఇయర్ తక్కువగా ఉంది. మీ వ్యాపారం ఎలా ఉంది? మీడియం. నో ప్రాబ్లం, ఆ మాత్రం మంచిగా ఉంది కదా, నెక్స్ట్ టైం ఇంకా బాగా జరుగుతుందండి. ఇది మొత్తం హ్యాండీక్రాఫ్ట్ ఉంటుంది అనమాట. మేమే ఓన్ గా డిజైన్స్ ఇచ్చి రెడీ చేపిస్తాము. ఏమంటే పాన్ ఇండియా హోమ్ డెలివరీ చేస్తాము. మేము ఇప్పుడు ఇక్కడ లోకల్లోనే ఉంటాం, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే ఎగ్జిబిషన్స్ చేస్తుంటాము. ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు ఈ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్? ఎగ్జిబిషన్స్ గా మేము ఏమంటారు లాక్డౌన్ ముందు నుంచి స్టార్ట్ చేసినాము. యాక్చువల్ గా మేము 15 years బ్యాక్ చేసినాము ఎగ్జిబిషన్. అప్పుడు దీని గురించి ఐడియా లేదు ఎవరికి. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ తర్వాతకి స్టార్ట్ చేసినాం మేము చేయడం ఎగ్జిబిషన్ అనేది. ఇంతకు ముందుకు స్టోర్ ఉండే, స్టోర్ లోనే ఉంటుంది. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది కాబట్టి స్టోర్ ఇక నడవదు అనేసి దాని తర్వాతకి ఎగ్జిబిషన్ ఇక్కడ ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ లో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాక్డౌన్ ఆఫ్టర్ షాప్ తీసేసిన తర్వాతకి. సో ఇవన్నీ హ్యాండ్ మేడ్, మీరు కూడా ట్రై చేశారు, వీటిని చేశారు, మీరు కూడా చేస్తారు? లేదు, మేము చేయలేదు. ఇది మేడప్ ఆఫ్ వచ్చి రాజస్థాన్ జోధ్పూర్ లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్. మేము ఇక్కడ డిజైన్స్ అనేది రెడీ చేసి ఇస్తే వాళ్ళు చేసిస్తారు అనమాట మనకి. వీటిని వేటితో తయారు చేస్తారండి? మెటల్, గన్ మెటల్ ఉంటుంది, కాపర్ జింక్ మిక్స్ అయి ఉంటుంది. ఈజీ టు క్యారీ అనమాట, విత్ లైటింగ్స్ వస్తుంది. మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. డైరెక్ట్ వాటర్ వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే తడి బట్టతోటి వెట్ క్లాత్ తోటి తుడుచుకోవచ్చు అంతే. వీటి రేట్ ఏ మాత్రం ఉంటుందండి? వీటి ఐ మీన్ ప్రైస్ సైజ్ బట్టి ఉంటుంది, సైజ్ డిజైన్ బట్టి ఉంటుంది ప్రైజెస్ అనేది. మీకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఈ రోజుల్లో క్రౌడ్ ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజు అయితే ఏం లేదు, నిల్. ఈ సాటర్డే కదా, సాటర్డే మేము ఎక్స్పెక్టేషన్ చేసినాము కానీ ఈ సాటర్డే మాకు అంతా లేదు, లాస్ లో ఉంది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే మేము అందరూ ఇప్పుడు కుంభమేళాలో ఉన్నారా? తెలియదు మరి, అది అంతా అనుకునే వాళ్ళది ఉంటుంది, మనదేం ఉండదు అట్లా. బట్ మీ షాప్ మాత్రం చాలా డిఫరెంట్ గా, చాలా అందంగా ఉందండి. మావి ఇక్కడ ఎగ్జిబిషన్ లో 3 stalls ఉన్నాయి మొత్తం. ఇది మాది థర్డ్ షాప్, ఇక్కడ థర్డ్ స్టాల్ అన్నమాట. ఇంకొకటి వచ్చి ఫస్ట్ స్టాల్ వచ్చి మెయిన్ స్టాల్ విజయ డైరీ ఉంది కదా, ఇది సుజాత లైన్ లో థర్డ్ స్టాల్ ఉంది. మళ్ళీ ఇంకొకటి అది ఏమంటారు, ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటా, అదేంట్రా, ఫైర్ ఇంజన్ దాని గలీలో ఉంది మాది. ఇది ఒకటి థర్డ్ స్టాల్. ఓకే, తప్పకుండా. మీ ఇప్పుడు దాకా ఈ రోజు కాకుండా ఈ మధ్యన అంతా ఎలా జరిగింది మీ బిజినెస్? ఓకే, మంచిగా జరిగింది. నిన్నటి వరకు అయితే, ఈ రోజు అయితే ఏమీ లేదు. అన్ని ఇయర్స్ కొంచెం వరకు అయితే అయ్యింది కానీ ఇక ముందు అవుతుంది కాంతి, అది మన చేతుల్లో లేదు, అది అంతే. ఇదైతే కట్ చేసుకోండి మీరు. ओके, थैंक यू मैम, थैंक यू सो मच. ओके, थैंक यू. साड़ी का दुकान पहली बार बाहर लगा है. हाँ, पहली बार बाहर लगा है. हाँ, साड़ी का दुकान पहली बार बाहर लगा है. एक तो सब जगह सूट्स बिकते हैं, हमारे पास साड़ी भी है, ड्रेस मटेरियल्स भी है, वो भी अलग अलग वेराइटी के, बांधनी के हैं, फिर बनारसी पैटर्न के, फिर डिजिटल पैटर्न के, ऑर्गेन्जा में सब किस्म के हैं. कब से आते हैं आप यहाँ? हम पिछले 15 साल से आते हैं. हाँ, हमारा दुकान है, 15 साल पुराना दुकान है, 15-20 साल पहले अंदर लगाते थे, लेकिन वो जल गया था ना, तो उसकी वजह से तब से बाहर ही लगा है. हाँ, कैसे चल रहा है आपका बिजनेस? ठीक है दीदी, पहले लेकिन आधा पब्लिक प्रयागराज चला गया ना, इसके लिए थोड़ा जितना सोचे उतना नहीं, लेकिन ओके है. हाँ, ना बैड नहीं है, अच्छी है. हाँ, ठीक है, जितना अभी भगवान की कृपा रहेगा उतना ही होगा ना दीदी. ये सब कुछ कहाँ से आप लाते हैं? ये हमारा सब राजस्थानी का रहता है, गुजराती का रहता है, सब अलग अलग रहता है. हैंडमेड है? हाँ, हैंडमेड बांधनी, हैंडमेड है. ये बांधनी देखिए, ये रही बांधनी है, कॉटन सैटन, ये देखिए. बांधनी ऐसा रहता, बंदिश में ऐसा रहता. हाँ, खोलने के बाद पहला बंधा हुआ ऐसा रहता है, फिर खोलोगे ना तो बांधनी का डिजाइन है. उनका भी माइक दो, वो भी बोलते थे. कितना होता है? ये ऐसे तो दीदी ज्यादा रेंज का रहता है, क्योंकि मजदूर लगते हैं ना, ऐसे तो 1500 बोलते हैं, लेकिन फिर कंसेशन करके जैसे सामने वाले पूछते हैं वो हिसाब से हमको भी प्रॉफिट आता, वो हिसाब से देते. हाँ, ये देखिए, ये सब नेट में आएगा. ये फैंसी वेयर है दीदी, ये सब फैंसी में है, ये ऑर्गेन्जा में है, फिर ये अपना डिजिटल प्रिंट में आएगा. ये देखिए, ये डिजिटल प्रिंट में है, अलग अलग वेराइटीज है दीदी. ये देखिए, ये बनारसी पैटर्न है. बनारसी? हाँ, ये देखिए,
ऐसा है। ये पल्लू देख लो तो और अच्छा आएगा दीदी। ये देखो ऐसा है। बहुत अच्छा है। हाँ, अच्छा है दीदी। हाँ कितना है? ये वाला ऐसे तो दीदी 1500 बोलते हैं, लेकिन अभी फिक्स रेट रखा है 600। हाँ, ये ब्लाउज आएगा, पूरा साड़ी में ऐसा वर्क आएगा। हाँ, ये आपका बिजनेस भी अच्छा ही होता है, कोई बात नहीं। आपका साड़ीज, आपका ये बिजनेस हाँ, देखने के लिए आपका साड़ीज बहुत अच्छे है। अच्छा है दीदी। हाँ, थोड़ा आप जल्दी आते तो मेरा पब्लिसिटी भी हो जाता था। आप एंडिंग में आए। कोई बात नहीं, कस्टमर से रिक्वेस्ट है, जो भी ये देखोगे ना सब आओ लेने के लिए। जरूर आएगी। ठीक है दीदी, थैंक यू सो मच। थैंक यू, आपसे मिलके अच्छा लगा दीदी। థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్? బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తాం మేము, ఒక 8 years నుంచి. 8 years నుంచి వస్తున్నారా? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా ఇక్కడ? మేబీ పబ్లిక్ చాలా ఇప్పుడు అంటే చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇంతే ఉంటుండే, బట్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ. అది కాకుండా ఈరోజు సాటర్డే అయినా సరే క్రౌడ్ చూసి మీరేమనుకుంటున్నారు? చాలా తక్కువ ఉంది అనుకుంటున్నారు? ఇంకా మంత్ ఎండింగ్ కదా, అంటే ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఇది లాస్ట్ కదా, సో అందుకే ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. మీరు ఇప్పుడు ఇక్కడ 9 వరకు ఉన్నా వస్తూనే ఉంటారు, పబ్లిక్ మాత్రం తగ్గదు అన్నట్టు. ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఏమన్నా కొనాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా లోపల ఇంకా చాలా బాగుంటది. ఎలా ఉంటాయి? రేట్ ఎలా ఉంటుంది? కాస్ట్ కూడా దానికి తగ్గట్టు ఉంటాయి, ఎందుకంటే కొత్త కొత్త మోడల్స్ వస్తాయి. తర్వాత ఎక్కడ లేనివి ఇక్కడ లోపల వెళ్తే మీకు తెలుస్తుంది. అంత బాగుంటది. ఓకే, మీరు ఆల్మోస్ట్ ఎంజాయ్ చేసినట్టేనా? ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇక్కడనే ఉంటాం మేము, ఈ నాంపల్లిలో. థ్యాంక్ యూ. अच्छी हो आप? कैसे? आपकी दुआ है। मेरी दुआ नहीं है, भगवान की दुआ है, गॉड की दुआ है। हाँ, आपके साथ है? जी हाँ, देख लीजिए। दुकान की सेट है आप? जी हाँ। कब से यहाँ रहते हैं आप? जी जनवरी 1 जनवरी पर। जी। कितने साल से यहाँ आते हैं? 3-4 साल से लगती है अपनी शॉप में। कैसे लगा आज? बढ़िया जी, अच्छा है आज। पर सभी लोग बोलते हैं क्राउड आज इस ईयर कमी है। नहीं समझ रहा हूँ मैं क्या बोलूँ। मतलब मेंबर्स जी हाँ, थोड़ा ठंडा है आज। नहीं, ठंडा नहीं है जी, बहुत दिनों के बाद आज सैटरडे है ना। जी हाँ, आज अच्छा है समझो का। जी हाँ, अच्छा है, पब्लिक अच्छी है। कहाँ से आप? जी हम नामपल्ली। आप यहाँ लोकल है? जी आप लोकल है? लोकल। मेरा मतलब आप हैदराबाद में रहते हैं? जी हाँ। ये सब कुछ जी हाँ, ठीक है। आपका बिजनेस कैसे चल रहा है? अच्छा चल रहा है हमारा बिजनेस। अच्छा चल रहा है? जी कैसे हो आप? रेट 150 से स्टार्ट है। 150 से स्टार्ट है, 150 से स्टार्ट है रेट। थैंक यू। आपका बिजनेस भी अच्छा होने के लिए मैं भगवान से प्रार्थना करती हूँ। जी जी, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అసలు ఎందుకు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు ఎగ్జిబిషన్? అమ్మా ఇది నైజాం అప్పటి నుండి వస్తున్నది. ఇది ఇప్పుడు 85 years అవుతున్నది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి. ఇక్కడ అందరూ సొసైటీ అన్నమాట. ఇది మేమంతా అందరు కలిసే చేస్తారు. ఇది మెంబర్స్ ఉంటారు, మంచి కోఆపరేషన్ చేస్తారు. వాలంటీర్స్ లో ఉన్న ఒక 150 మంది. నైట్ వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా ఇది చేస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ గానీ అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. పోలీసు సెక్యూరిటీ ఉంటది, వాలంటీర్స్ ఉంటారు, ఏది ప్రాబ్లం లేకుండా ఉంటది. సార్ అసలు ఈ ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు సార్? 1938. ఓకే, 1938. Since from that is continued. ఓకే సార్, And future also we are going to continue it. అసలు ఇది ఏర్పాటు చేయాలని ఎవరు ముందుగా చెప్పారు సార్? ఇది సొసైటీ ఉంది, ఇది అసోసియేషన్ ఉంది, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్. అది ముందుల ఫామ్ చేసినారు విన్నారా. దాని తర్వాత మళ్ళీ ఎట్లా నడిపించాలి ఎగ్జిబిషన్ అని ఎకనామిక్ కమిటీ చేసినారు. మళ్ళీ సొసైటీ ఈ మొత్తం డబ్బు అంతా వీఆర్ మెయింటైనింగ్ 20 ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 20, particularly for ladies and the remote areas.
We are having our colleges in Suryapet, Warangal, Pargi, Kalvakurti, and that Kasturba college is our college, SP college, Warangal also. In Warangal also we are having college. ఓకే సార్ నో సో ఓకే సార్ అదే సార్ ఈ ఎగ్జిబిషన్ కి చాలా మంది మామూలుగా వస్తుంటారు చూస్తూ ఉంటారు దీని ప్రత్యేకత ఏంటి సార్ ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇండియా నుంచి బయట దేశం నుంచి కూడా వస్తారు మంచిది ఇండియా వైడ్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే చాలా ఫేమస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఎంటైర్ వరల్డ్ యూ కెన్ వావ్ in America also we are famous. ఓకే In every January, public will waiting for the exhibition. And when exhibition will come, we have to go. There we have to take snacks and other things, and we have to see that all the stalls and so they will purchase some items from here. That items you won't get in the other markets. All anti-item ఇక్కడ దొరుకుతుంది. అందుకని ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారు కదా సార్ వచ్చింది చాలా రాష్ట్రాలు సిక్కిం చండీగఢ్ అమృత్సర్ కాశ్మీర్ అయితే టోటల్ కాశ్మీర్ అయితే ఫుల్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ సెక్యూరిటీ కానీ అంతా ఏర్పాట్లు ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది మేడం మా దగ్గర ఇంటర్నల్ సెక్యూరిటీ అవుటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది మన సీసీ కెమెరాస్ ఉన్నాయి మొత్తం అండ్ అవర్ మెంబర్స్ ఆల్సో వీఆర్ मेंबर्स हम मेंबर हैं पूरे मिलके डे एंड नाइट इधर ही रहते पूरा एग्जीबिशन चालू होने के 1 महीना पहले से पूरा बंदोबस्त पूरा जो भी करने का करते उसके बाद में पूरा एग्जीबिशन हुए बाद तक हम लोग इधर ही रहते डेली सुबह में आते रात के 12 बजे रात भर भी रह जाते ये पूरा देखना पड़ता कि इधर क्या हो रहा है क्या आप सभी अलर्ट रहता है ना మీరందరూ అలర్ట్ గా ఉంటారు అలర్ట్ గా ఉంటారు ఎప్పటిదాకా ఉంటారు సార్ ఇది టైమింగ్ ఇది 4 o'clock to 10:30 4 o'clock to 10:30 that is for weekdays in holidays 4 to 11 o'clock wow 11 o'clock ఓకే ఓకే సార్ మీ పేరు చెప్తారా నా పేరు మహేంద్ర ప్రతాప్ సింగ్ మెహందీ ప్రతాప్ సింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్